రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కోదాడలో కల్తీ వంట నూనె వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోలేదన్న ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏపీ నుంచి ట్యాంకర్స్ లో కల్తీ వంట నూనె తీసుకొచ్చి కోదాడలో డబ్బాల్లో నింపి హోటల్స్, కిరాణా దుకాణాలకు అక్రమార్కులు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు కల్తీ నూనెను కొనుగోలు చేస్తున్న స్థానిక వ్యాపారులు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇదే నూనె హోటల్స్, షాపులకు సరఫరా అవుతోంది. దాంతో వినియోగదారులు వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైవే పక్కన ఆయిల్ ట్యాంకర్స్ నుంచి నూనెను తీస్తూ ఉండగా బిగ్ టీవీకి కేటుగాళ్లు చిక్కారు. జంగారెడ్డిగూడెం నుంచి ఆయిల్ తీస్తూ వస్తున్నామని లారీ డ్రైవర్ చెప్తుంటే కల్తీ ఆయిల్ కాదు, లూజ్ గా పామ్ ఆయిల్ విక్రయిస్తున్నామని వ్యాపారి చెప్తున్నాడు. ఆయిల్ ట్యాంకర్ నుంచి నూనె తీస్తూ కేటుగాళ్లు చిక్కినా పోలీసులు మాత్రం కేసు సైతం నమోదు చేయలేదు. 3 రోజుల వ్యవధిలోనే 2 ఆయిల్ ట్యాంకర్స్ దొరికాయి. ఈ వ్యవహారంపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కల్తీ ఆయిల్ ట్యాంకర్ ని కూడా గుట్టు చప్పుడు కాకుండా వదిలేశారని ప్రచారం సైతం జరుగుతోంది. ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటి విషయం. మరి ఈ విషయం ఉదాసీనంగా ఉంచేటట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఆరోగ్యం చాలా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది. మరి దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనప్పుడు కూడా వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకొని సంబంధిత ఆహార సివిల్ సప్లైస్ కానీ, ఇంటెలిజెన్స్ విభాగం కానీ ఎవరిని ఉంటే వాళ్ళ మీద గట్టి చర్య తీసుకొని ఈ కల్తీ నూనెని నివారించవలసిందిగా కోరుతున్నాను. ప్రధానంగా ఈ యొక్క నూనె వల్ల ఈ హార్ట్స్ లో ఉన్నటువంటి బ్లాక్ అయ్యి అందరికీ స్టెంట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కల్తీ నూనె ప్రోత్సహించే వాళ్ళు కూడా ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళగానే భావించబడతారు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా శిక్షకు అర్హులు అని చెప్పి రైట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఇటు బిగ్ టీవీకు వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఆ తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ బయటపడినా సరే పోలీసులు అసలు ఎందుకు సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదు? అట్ ద సేమ్ టైం ఆ కంటైనర్ ను సైతం రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఈ మ్యాటర్లో అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు రమేష్? ఇప్పటి వరకు కూడా 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. కల్తీ నూనె విషయంలో 3 రోజులకు కూడా ఒక ట్యాంకర్ ని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. మళ్ళీ రాత్రి కూడా వచ్చినటువంటి ట్యాంకర్ ని కూడా బిగ్ టీవీ ద్వారా కూడా పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఇంత యథేచ్ఛగా జరుగుతున్న కోదాడ పట్టణంలోనే జరుగుతుంది. ఇది ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఏపీ నుంచి కల్తీ నూనె ట్యాంకర్లు వచ్చి కూడా ఇక్కడంతా కూడా ఆయిల్ ని విక్రయిస్తున్నారు. మొత్తం అవన్నీ కూడా ధాబాలు, హోటళ్లు, కోదాడ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఇదే నూనె కూడా వాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నటువంటి దాన్ని వేల లీటర్ల ట్యాంకర్లతో వచ్చినటువంటి కల్తీ నూనె పోలీసులకు అప్పగించినా కానీ ఇప్పటి వరకు కేసులు నమోదు చేయకపోవడం, దానిపై విచారణ జరగకపోవడం కూడా పలు అనుమానాలు లేవెత్తిస్తుంది. అక్కడ ఆ సిఐ ఎవరైతే ఉన్నారో కోదాడ శివశంకర్ ఈ విషయంపై చెప్పినప్పుడు కూడా ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. మీరు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారే కానీ దీని వెనుక ఉన్నది ఎవరు అనేది ఎలాంటి విచారణ అయితే ప్రారంభించలేదు. అయితే రాత్రి అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాంకర్ ని కూడా పోలీసులకు సమాచారం అందించినా కానీ ఇప్పటి వరకు ఆ ట్యాంకర్ ఆచూకీ కూడా లభించడం లేదు. అసలు ఆ ట్యాంకర్ ఉందా లేకపోతే ఎవరైనా ఆ ఉన్నతాధికారులు చెప్పడం పట్ల అది వదిలేశారనేది ఒక మిస్టరీగా అయితే ఉందని చెప్పవచ్చు. 2 ఘటనలు చోటు చేసుకున్నా కానీ ఎందుకంటే ఇది సామాన్య ప్రజలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో మంది కూడా ఇది ఏది నకిలీనో ఏది ఒరిజినలో తెలియక కూడా, ఎందుకంటే అచ్చం ఆ బ్రాండెడ్ ఆ డబ్బాలను కూడా నింపి కూడా దాన్ని విక్రయిస్తున్నారు. కేజీ అక్కడ వారు 80 రూపాయలకు వారి వద్ద కొనుగోలు చేసి ఇక్కడ డబల్ రేటు కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేల లీటర్ల కల్తీ నూనె కోదాడ అడ్డాగా మారి గత 4 రోజుల వ్యవధిలోనే 2 అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్లు కూడా ఇక్కడ దర్శనం ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఘటనపై కూడా కోదాడ ఏసీపీని అడగా కూడా తనకు ఎలాంటి సంబంధం లేదు, అక్కడ పూర్తిగా ఐఓ సిఐ ఉన్నారని చెప్తున్నారు. అదే సిఐ వివరణ అడిగితే మాత్రం ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు, మీరు ఫిర్యాదు ఇస్తారా చెప్పండి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కోదాడ పట్టణ ప్రజలు కానీ సామాన్యులు కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇంత యథేచ్ఛగా మార్కెట్ లోకి ఈ విధంగా
ట్యాంకర్లు ఎలా వస్తున్నాయి, పోలీసుల నిఘా ఏమైంది, పోలీసులు పట్టించినా కానీ, ఎందుకంటే అక్కడ స్థానికులే మన 3 రోజుల క్రితం ఆ ట్యాంకర్ ని పట్టుకొని కూడా, ఆయిల్ ట్యాంకర్ ని పట్టుకొని కూడా పోలీసులకు సమాచారం అందించినా కానీ ఇప్పటి వరకు దానిపై కేసు నమోదు చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి కూడా, ఎందుకంటే ఇంత యథేచ్ఛగా కోదాడ పట్టణ ప్రాంతాల్లో 1000 లీటర్ల ట్యాంకర్లు వచ్చి కూడా అక్కడ ఆయిల్ అమ్ముతున్నటువంటి పరిస్థితిపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని కూడా కోదాడ పట్టణ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. Yes, thank you, Ramesh.